అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చినా ఆ పార్టీ నాయకులు తీరు మాత్రం మారడం లేదని టీడీపీ నేతలు జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, బద్దిపూడి నరసింహగిరులు ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుంచే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల ఊబులో కూరుకుపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలనలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే పేరుతో మహాకూటమి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 బహిరంగ సభలు పెట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని, పరిపాలనలో ప్రజలకు ఏం చేశామని చెప్పి ఒక జవాబుదారితనంగా తిరుపతిలో ఈరోజు బహిరంగ సభ జరగాల్సినటువంటి పరిస్థితి. కానీ అనివార్య కారణాల వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 9 మంది మరణించటం, కొంతమంది హాస్పిటల్లో చేరటంపై కమిటీ నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. అది ఒక భాగమైతే ఈ రాష్ట్రంలో గొడ్డల పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినటువంటి పార్టీ. ఈరోజు ప్రజలందరూ అనుకోవటం ఏంటంటే ఈరోజు గొడ్డల పార్టీ అంటూ ఉన్నారు. మేము వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడలేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో ప్రజలు 11 మంది వరకే శాసనసభ్యుల్ని కట్టబెట్టి ఈ రాష్ట్రంలో రాజకీయంగా వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పారనేది మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా నిన్నటి రోజు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైనా నిర్మాణాత్మకంగా నెల్లూరు రూరల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద ప్రతిపక్షం ఏదైనా నిర్మాణాత్మకంగా సలహాలు ఇవ్వాలి, సహకరించాలి. అలాంటిది పక్కన పెట్టి కేవలం రూరల్ శాసనసభ్యుల్ని టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 సంవత్సరాలని చెప్పి ఒక బ్యానర్తో సమావేశాలు నిన్నటి రోజు నిర్వహించారు. ఉనికి కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిన్న మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కోటమిరెడ్డి సీతారెడ్డి గారంటే, నెల్లూరు రూరల్ శాసనసభ్యులంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాజకీయ సంచలనం. ఆయన పాలక పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన గొంతుని ప్రజల గొంతుగా చెప్పుకునేట శాసనసభలో కానీ ఇట రూరల్ నియోజకవర్గంలో కానీ ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో కోటమిరెడ్డి సీతారెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మనందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోతే ప్రజల పక్షా నుండి పాలక పక్షాన్ని విమర్శించిన వ్యక్తిగా మనందరికీ తెలిసిన విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు నిధుల్ని తన గొంతుని శాసనసభలో వాణిని వినిపించి ఈరోజు 3 సార్లుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు పెట్టినా గ్రామ వార్డు స్థాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిలో మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. అప్పుడు అర్థమవుతుంది కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఏందో, గొడ్డల పార్టీ ఏందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటికైనా ప్రజల పక్షానంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి ప్రతిపక్షం అనేది. ఈరోజు శ్రీధర్రెడ్డి మీద వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టారు. కొంతమంది నాయకులు కూడా 4-5 ప్రసంగించారు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా ప్రతిపక్షంలో ఏం మాట్లాడుతూ ఉండారనే విషయాన్ని మేము గ్రహించాలి కాబట్టి, చూడాలి కాబట్టి చెప్పాం. 2 దళిత నాయకులు మాట్లాడారు. మరి ఒక మహిళా నాయకురాలుగా మాట్లాడినట్టుంది. అంతిమంగా ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ జిల్లాలో రాజకీయంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి
నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎవరు పందాల రాజకీయ పందాల వాళ్ళు రాజకీయంగా ముందుకు పోతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు సంపూర్ణంగా సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకులు మాత్రం వాళ్ళ యొక్క ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఈర్ష్యతో మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. నిన్నటి రోజున మన రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, మహిళా నాయకురాలు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మన శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కూడా జరగల. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిలబడేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కంటాపదంగా చెప్తున్నారు. అయితే ఈరోజు నిన్నటి రోజున వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడడమే కాకుండా ఒక మహిళా నాయకురాలు మహిళల గురించి జగన్ ప్రభుత్వంలో ఏదో చాలా గొప్ప జరిగిపోయింది, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏం చేయలేదు అనేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము ఒకటే తెలియపరుస్తున్నాం, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అంతే తప్ప నా పార్టీయే గొప్ప అని మాట్లాడుకుంటే సమాజం ఒప్పుకోదు. వాళ్ళ సైడ్ కూడా ఉంటారు పార్టీకి సంబంధించి మాట్లాడేవాళ్ళు కూడా. మేము ఈరోజు ఒకటి అడుగుతున్నాం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని, వెన్నుపోటు అంటున్నటువంటి గొడ్డల పార్టీ మరి ఆయన అధికారం కూడా రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బాబాయి గుండెపోటుతో చనిపోయారు అన్నారు. మరి ఆ సానుభూతితో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పోటు అనేది సిబిఐ వాళ్ళే డిసైడ్ చేశారు. ఈరోజు మహిళలకి సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటున్నారు. ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, ఈరోజు మహిళ ఆర్థికంగా, సామాజికంగా, సంక్షేమంగా పరంగా, రాజకీయంగా ఎదుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు. వంటింటిగా పరిమితమైనటువంటి మహిళ, ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డ్వాక్రా సంఘాలను ఆ రోజే తీసుకొచ్చి ఈరోజు ₹1 తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు ఈరోజు 1 కోటి మందిగా ప్రతి ఇంట ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికి ఈరోజు అండగా నిలబడినటువంటి మహిళ ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ప్రతి మహిళకి పసుపు కుంకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అయితే మద్య నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని చేసి పసుపు కుంకాలు, మహిళల యొక్క పసుపు కుంకాలు కాల రాసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు. నా పేరు బద్దేపూడి నరసింహగిరి, నెల్లూరు రూరల్ 25వ డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక నారా లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు యువతకి. ప్రభుత్వం రాగానే డిఎస్సి కానుక ఇస్తామని, మొదట సంతకం దాని మీద పెడతామని. ఈరోజు డిఎస్సి ఇచ్చిన తర్వాత అందరూ యువత అంతా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంలో డిఎస్సి మీద అవినీతి జరిగిందని, దాంట్లో డబ్బులు తీసుకున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు 16,000 చిల్లర ఉద్యోగాలు తీసుకొని హ్యాపీగా ఉంటే హర్షించాల్సింది పోయి ఈ విమర్శలు చేస్తా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కేవలం ఎందుకంటే అవినీతి అనేది వాళ్ళకి తెలుసు ఎట్లా చేయాలి ఏందనేది, అందుకని వాళ్ళకి అవినీతి మాటలే మాట్లాడతారు. ఈరోజు ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు, దాని ద్వారా ఎన్నో లక్షల మందికి యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, అలాగే పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది. ఈరోజు తల్లి బిడ్డకి కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ మరి తల్లికి 100 డబ్బులు పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అంటే ఒక మోడలు. ఇక్కడ నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ నిర్ణయంగా ఉంటుంది, ఓటర్ చైతన్యం. అలాంటిది ఇక్కడ రౌడీజంతో గెలవాలనుకుంటే అది మీ భ్రమ, మీరు రాజకీయంగా అంతమైపోవడమే తప్ప గెలిచే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయాలి, ఏదైనా జరిగే అభివృద్ధిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపించాలి, ఇది చేయాలి. కానీ ఇది పోయి మీరు 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలు ఎక్కడ ఏం మాట్లాడుకోవాలో తెలియక బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. మనం 100 మంది రౌడీజం బ్యాచ్ కావాలా, ఏడైనా అక్కడ యుద్ధానికి పోవాలనే నెల్లూరు రూరల్ పరిస్థితి లేదండి. ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగచ్చు. ఒకప్పుడు బ్రాంతి బాగలేదంటే చంపేసిన చరిత్ర. కమిషనర్ వివరంగా ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్కి జెడ్పీటీసీ మెంబర్ వచ్చారు, గెలిచింది అమ్మాయి.
మరి ఇన్ని పదవులు పొంది ఈరోజు తెలుగుదేశం ఇప్పుడు వైసీపీలోకి ఒకటల పార్టీలోకి వచ్చి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అవినీతి అంటాడు. చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచంలో పేరేంది, మంచి పరిపాలనా దక్షుడు అని ఒక పేరుంది. ఎక్కడ అవినీతి పరుడు అని ఎక్కడ పేరు తెచ్చుకోవాలి అతను. ఈరోజు లోకేష్ ఉన్నాడు, తండ్రికి మించి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని మరి విద్యాశాఖ తీసుకొని మంచి పేరు తీసుకొస్తున్నాడు. మరి రాష్ట్రంలో పిల్లలు మంచి ప్లేసులు గవర్నమెంట్ స్కూల్లో ఉత్తీర్ణైన వాళ్ళని ఒక పేపర్కి మెయిన్ ఎడిషన్ వేస్తే అది కూడా అవినీతిని మాట్లాడుతున్నారు. పరిస్థితి లేరు. వీళ్ళకి కొద్ది రోజుల్లో మైండ్ డిస్టర్బ్ అయ్యి ఏదో ఒక వ్యాధి కూడా వచ్చి వీళ్ళకి రకరకాలుగా పిచ్చిగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా వైజాగ్లో హాస్పిటల్ ఉంది, దాన్ని కూడా నెల్లూరులో వాళ్ళకి అంత దూరం పోయి చూపించుకోలేరు కాబట్టి ఆ హాస్పిటల్ ఏదో నెల్లూరులో పెడితే వీళ్ళు దగ్గరగా అందరూ కూడా అందుబాటులో వైద్యం ఉండి చూపించుకుంటారని కూడా అది కూడా కూటమి ప్రభుత్వం ఆ ఖర్చులు కూడా భరాయిస్తుందని వీళ్ళందరూ కూడా హాస్పిటల్ చూపించుకోవాల్సిందిగా వీళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఎవరైనా మాట్లాడేట ముందు అభివృద్ధి మీదనే విమర్శ చేయాలా, సంక్షేమం మీదనే విమర్శ చేయాలా, లేదు ప్రభుత్వ పనితీరు మీదనే విమర్శ చేయాలా. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే. మరి అలాంటి ప్రజలకి అందరూ కూడా ఈరోజు ఆలోచించాలని ఇట్లాంటి నాయకులు రాబోయే రోజుల్లో వస్తున్నాయి కాబట్టి ప్యాకేజీ రాయలు వస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.